హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి ద టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి ఐబీఎం కంపెనీ నుంచి అనమాట. సో పర్టికులర్ రోల్ ఏంటి అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో పర్టికులర్ రోల్కి వచ్చేసరికి మీకు వన్స్ సెలెక్ట్ అయితే వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్ కూడా సో కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. మనకి ప్యాకేజ్ వచ్చేసరికి పర్ యానం 5 to 6 lakhs పర్ యానం వరకు అయితే ఉంటుందన్నమాట. సో మీరు అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఫీజు కూడా ఉండదన్నమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా సో ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు జాబ్ అప్డేట్స్ పరంగా మన ఛానల్ అయితే యూజ్ అవుతుందన్నమాట. సో లేట్ చేయకుండా టుడే జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెక్ చేద్దాం. సో ఇంకా ఎలాంటి మోర్ ఫ్రెషర్ జాబ్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే సో మోర్ అని కామెంట్ చేయండి. సో ఫర్దర్ వీడియోస్ అయితే నేను మీకోసం తీసుకురావడం అయితే జరుగుతుంది. సో అదే కాకుండా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలా, లేదంటే పర్టికులర్ టెక్నాలజీ మీద కావాలనేది కూడా సో నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి గైస్. సో దట్ ఆ కామెంట్ని పిక్ చేసుకొని సో నెక్స్ట్ వీడియోస్ అయితే మీకోసం తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో మన ఛానల్ ఎవ్రీ జాబ్ అప్డేట్ కూడా సో ఎలాంటి ఫీజు ఉండదు గైస్. ఫ్రీగా అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. హైరింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఫ్రీగా అయితే జరుగుతుందన్నమాట. సో లేట్ చేయకుండా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెక్ చేద్దాం. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ప్రజెంట్ మనం ఐబీఎం కంపెనీ వాళ్ళ కెరీర్ వెబ్సైట్లో ఉన్నామన్నమాట. careers.ibm.com టాప్లో మీరు చూసుకోవచ్చు. సో మొబైల్ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి క్రోమ్లో సో ఇలా కార్నర్లో 3 డాట్స్ అయితే ఉంటాయి కదా, అది క్లిక్ చేసి సో డెస్క్టాప్ మోడ్ ఆన్లో ఉందా లేదా ఇదైతే చెక్ చేసుకోండి. ఇలా ఉంటే మనకి సో ఈజీగా మొబైల్ ద్వారానే మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ రోల్ కానీ సో ఏ జాబ్స్ అయినా కానీ మనం మొబైల్ ద్వారానే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు గైస్. ఒకవేళ మీరు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో అప్లై చేసుకోండి. సో లేదు నా దగ్గర మొబైల్ ఉంది ప్రస్తుతానికి అనుకుంటే మొబైల్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ ఈ రోల్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలపర్ అనమాట. సో ఇది ఐబీఎం కంపెనీ వాళ్ళ కెరీర్ వెబ్సైట్లోనే మనకి రిలీజ్ అయింది. సో ఇక్కడ ఎంట్రీ లెవెల్ అని చూసుకోవచ్చు. మీరు ఎంట్రీ లెవెల్ అంటే ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ లెవెల్ కాకుండా ప్రొఫెషనల్ ఉందనుకోండి. సో ప్రొఫెషనల్ అనుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ అనేది కావాలన్నమాట. సో ఇక్కడ ఎంట్రీ లెవెల్ ఉంది కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. పర్టికులర్గా సో ఏ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ అప్లై చేసుకోవచ్చు అని మనకి జాబ్ డిస్క్రిప్షన్లో ఇవ్వలేదు కాబట్టి సో ఎనీ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ మీకు స్కిల్స్ ఉంటే మాత్రం తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో ఇది వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కింద అయితే వస్తుందన్నమాట. మనకి సాఫ్ట్వేర్ డెవలపర్ లొకేషన్ చూసుకుంటే మనకి బెంగళూరులో అయితే ఇచ్చారు. ఇండియాకి సంబంధించి బెంగళూరు లొకేషన్లో అయితే వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో ఈ యొక్క లొకేషన్కి వెళ్ళి మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ రోల్కి అప్లై చేయడానికి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో లేదు మేము కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ కాదు మాకు స్కిల్స్ వచ్చనుకుంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదంటే మాస్టర్స్ డిగ్రీ కానీ మీకు రిలవెంట్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి గైస్. ఇక్కడైతే మనకి స్కిల్స్ అయితే మెన్షన్ చేశారు కదా, యాగిల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇవి కీ స్కిల్స్ అనమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి కీ స్కిల్స్. ఇవి మీ రెజ్యూమ్లో ఉండే విధంగా చూసుకోండి. సో ఈ యాగిల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సో ఇవైతే టెక్నికల్ స్కిల్స్ అనమాట. టెర్రాఫార్మ్ ఆటోమేషన్, షెల్ స్క్రిప్టింగ్ ఇవైతే టెక్నికల్ స్కిల్స్. ఇవి మీకు మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలన్నమాట అప్లై చేసుకోవాలంటే. అండ్ వాటితో పాటుగా గిట్ హబ్లో చాలామంది ప్రాజెక్ట్స్ అయితే చేస్తుంటారు కదా, సో గిట్ హబ్ కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. అండ్ నోడ్ జేఎస్, కంటిన్యూస్ డెలివరీ అండ్ ఇంటిగ్రేషన్ సో ఇవైతే తెలిసి ఉండాలన్నమాట. సో ఇది గైస్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో వీళ్ళ యొక్క టీంలో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంజనీర్గా అయితే వర్క్ చేస్తారనమాట. ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్వేర్ డెవలపర్గా. సో ఇది జాబ్ డిస్క్రిప్షన్ అండ్ కీ స్కిల్స్ వచ్చేసరికి. సో ఇప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అనేది ఉంటుంది. తర్వాత ఆ అప్లై లింక్ ఓపెన్ చేసిన తర్వాత సేమ్ నేను చూస్తున్న పేజే మీకు ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలపర్ అనే రోల్ ఉంది కదా, సో దీని కిందనే మనకి బ్లూ కలర్లో అప్లై నౌ బటన్ అయితే ఉంటుంది. సో ఇది క్లిక్ చేసిన తర్వాత సో మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నాం అనుకుంటే సో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నో థ్యాంక్స్ కంటిన్యూ టు అప్లై ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి లాగిన్ అని క్రెడెన్షియల్స్ అడుగుతుంది. సో ఈ విధంగా అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. నువ్వు కంటిన్యూ టు అప్లై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ ఏం కావాలనేది కూడా ఉంటుంది. బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ అని ఇచ్చారు మనకి. అంటే పీజీ చేసిన వాళ్ళు, లేదంటే డిగ్రీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫుల్ టైం రోల్ అనమాట, ఎలాంటి పార్ట్ టైం జాబ్ కాదు. సో ఇక్కడ అప్లై టు జాబ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్
ప్రీవియస్ ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ క్రెడెన్షియల్స్ ఉంటాయి కాబట్టి, సో, క్రెడెన్షియల్స్ మీరు ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వచ్చు. లేదా ఫస్ట్ టైమ్ అప్లై చేస్తున్నాం అనుకుంటే డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేసి సో, ఒక న్యూ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలనమాట. ఈజీగానే ఉంటుంది న్యూ అకౌంట్ కూడా. సో, మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్, ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని సెక్యూరిటీ క్వెషన్స్ ఉంటాయి. ఈ సెక్యూరిటీ క్వెషన్స్ ఇవి గుర్తుపెట్టుకునే విధంగా అయితే సో, ఇవ్వండి గైస్. మీకు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా రీసెట్ చేసుకునే టైంలో ఈ సెక్యూరిటీ క్వెషన్స్ అయితే హెల్ప్ అవుతాయన్నమాట. సో, ఇది గైస్ టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్‌ని డైలీ మనం ఛానల్‌లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సో, తప్పకుండా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో, ఈ వీడియో కనుక మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్లయితే సో, చిన్న లైక్ చేయండి. మరొక 10 మందికి షేర్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.